ఈరోజు కార్యక్రమం చేసినటువంటి చిరంజీవులు అత్యద్భుతంగా వాళ్ళ ప్రదర్శనని చేశారు. అంటే ఒక్కొక్క కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంటే ఎక్కడొకటి పాడుతుంటాం, వెళ్ళి పాల్గొంటుంటాం, వస్తుంటాం. కానీ కొన్ని కార్యక్రమాలకు మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుంది. అది వాళ్ళ మనకు దొరికింది అని నేను చెప్తున్నాను. సభాముఖంగానే తెలియజేస్తున్నాను. ఈ నాట్య శిక్షణాలయానికి అవసరమైన మేరకు, అవసరమైనంత మేరకు, అవసరమైనప్పుడల్లా మా వల్ల అయ్యేటటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది మేము ఇస్తామని చెప్పి సీత గారికి సభాముఖంగా తెలియజేసుకుంటూ, కళలు వర్తిల్లాలి, కళాకారులు వర్తిల్లాలి, ఇటువంటి గురువులు వర్తిల్లాలి, మన యొక్క కళారూపాలు విశ్వరూపంగా ప్రపంచంతా వ్యాపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మారుమూల ప్రాంతము, ఇక్కడ ఏ రకమైనటువంటి కళారూపాలు, శాస్త్రీయ కళారూపాలు ఆదరించబడతాయా అనేటటువంటి సందేహం వెలుగుచ్చినప్పుడు ఇంత రసవత్తరంగా కార్యక్రమం జరగడానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి మీలాంటి రసహృదయాలు ఉన్నప్పుడు ఇదే కొత్తగూడెం భవిష్యత్తులో కళలకు కాణాచిగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను. 2 మాటలు రాయండి అని చెప్పి ఒక పుస్తకం నా చేతికి ఇచ్చారు. అంటే నేను రాసినటువంటి మొట్టమొదటి వాక్యం ఏంటంటే, నటరాజ పాద మంజీరాల వంటి శిష్యులు అని. అంటే ఒక్కొక్కళ్ళు కూడా ఆ నటరాజస్వామి పాద మంజీరాలి. ఈ నాట్య శిక్షణాలయం మీ గురువు గారు ఏదైతే తపనతోటి తపస్సుగా భావించి ఆ కళకి నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవ ఉందో, ఆ సేవని మీరు సద్వినియోగం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది అని నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తూ, ఉత్తమ నాట్య శిక్షణా సంస్థగా ఈ నాట్యాలయం ప్రతిష్ఠింపబడుతుంది అని నేను నమ్ముతున్నాను. కేవలం నాట్యం అంటే నాట్యం అనే కాదు. ఒక శంకరాభరణ సినిమా మనం చూసినప్పుడు, శంకర శాస్త్రి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడ ముట్టుకుంటే అక్కడల్లా నాదం అనిపిస్తూ ఉంటుంది, తంబుర. అలా సీత గారి ఇంటికి కారు దిగిన వెంటనే అత్యద్భుతమైనటువంటి నాట్య గణపతి మనకి సాక్షాత్కరించాడు. అలాగే లోపలికి వెళ్తుంటే ఎన్ని రకాలు నేను వర్ణించలేను. అది చివరికి నేను ఒకటే మాట, ఇదేదో లేపాక్షి ఎంపోరియం లాగా ఉందండి, చాలా హస్తకళా నిలయం లాగా ఉంది. ఒక విద్యార్థిని తయారు చేయడం అనేటటువంటిది ఒక రోజులో జరిగేటటువంటి పని కాదు. కొన్ని ఏళ్ల పరిశ్రమ ఉంటే తప్ప అటు విద్యార్థికి ఇటు గురువుకి కూడా ఆ అనుబంధం బలీయంగా ఉండి ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆ పరస్పర అనురాగం, భక్తి, గౌరవం ఉంటే తప్ప ఆ విద్యను నేర్చుకోలేదు. అవి పట్టుపడవు. మామూలు లౌకిక విద్యలు లాంటివి కాదు, బ్రహ్మ విద్యలు, లలిత కళలు అనేటటువంటివి వల్ల ఇంత అంటుతాయని పెద్దలు అంటుంటారు. ఆ రకంగా ఈ వాతావరణం చూస్తుంటే మీరంతా ఎంత పుణ్యం చేసుకున్నారు. ఈ పిల్లలందరూ ఎప్పుడో చేసుకున్నటువంటి ఆ పుణ్యం తాలూకు మంచి ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఈ కళా నిలయం ద్వారా మీరందరూ కూడా భవిష్యత్తులో ఉత్తమ నర్తకులుగా ఎదిగి మీ గురువు గారికి మంచి పేరు తీసుకురావాలని, అలాగే అందుకు తగిన సకల సంపత్తులు పరమేశ్వరుడు ఆవిడకు అనుగ్రహించాలని, మీ అందరి సహకారం ఎప్పటికప్పుడు ఇంకా వృద్ధి చెంది ఆవిడకు వెన్నుదన్నుగా ఉంటారు అని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.